హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఉన్న విద్యా కమిషన్ నివేదికను బీఆర్ఎస్వీ నాయకులు చించివేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు ఉద్యోగులను అవమానపరిచే విధంగా నివేదిక తయారు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ రిపోర్ట్ ను వెంటనే కమిషన్ రిపోర్ట్ ను వెంటనే కమిషన్ రిపోర్ట్ ను వెంటనే కమిషన్ రిపోర్ట్ ను వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. విద్యార్థులకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థుల ద్రోహి, విద్యార్థుల ద్రోహి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు విద్యా కమిషన్ పేరుతో ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈ రోజు గవర్నమెంట్ పాఠశాలలో చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వద్దు, పాఠశాలలు ఉండొద్దు, పాఠశాలలు రద్దు చేయాలి, ఏమంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకోవాలని ఈరోజు విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు. ఈ రిపోర్టు వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది. రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఈరోజు విద్యా కమిషన్ నడుచుకుంటుంది. ఈరోజు ఏమంటుంది? ఈరోజు గురుకులాలు వద్దంటుంది, ఈరోజు ఉపాధ్యాయులకు ఉద్యోగాలు వద్దంటుంది, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్. అంటే బిడ్డ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారు? నిరుపేద విద్యార్థులు. ఈరోజు స్కాలర్షిప్ ఎవరు పొందుతారు? నిరుపేద విద్యార్థులు. నిరుపేద విద్యార్థులకు చదువు దూరం చేయాలనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? బిడ్డ నువ్వు వెంటనే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ రోజు విద్యా కమిషన్ రిపోర్టును చింపివేయడం జరిగింది. బిడ్డ నువ్వు విద్యా కమిషన్ రిపోర్టును వెంటనే రద్దు చేయకపోతే నీ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయాన్ని బీఆర్ఎస్ విద్యార్థులుగా ముట్టడిస్తానని తెలియజేస్తాం.